ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చేంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ కి మన వ్యాపారస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. రైల్వే లైన్ అయినా సరే, రైల్వే కౌంటర్ అయినా సరే, మెడికల్ కాలేజ్ అయినా సరే, ఆటో నగర్ అయినా సరే, ఇవన్నిటినీ కూడా మీరు చూస్తే ఏదో విధంగా వీటన్నిటికీ హాల్ట్ అయిందైతే ఈ గత ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడు నాన్నగారు ఉన్న సమయంలోని రైల్వే కౌంటర్ ని ఏర్పాటు చేశాం. అది అప్పటి నుంచి ఇప్పుడు గత ప్రభుత్వం వరకు కూడా అదే విధంగా అది కొనసాగుతుంది. చాలా మందికి అందుబాటులో ఉంది. కానీ గత ప్రభుత్వం హయాంలోని దాన్ని ఇబ్బంది పెట్టారు. లేదు, అది అక్కడ ఉండకూడదని చెప్పి ఎవిక్షన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్థానికంగా అందరూ కూడా దాని గురించి పోరాడి వెండి ఉచితంగా ఇస్తామని మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే అది మాత్రం వెండి తీసుకొచ్చే బాధ్యత మేము ఆల్రెడీ విజయవాడలోని కూడా రైల్వే అథారిటీస్ తో కూడా మాట్లాడడం జరిగింది. అది ఏ కారణాల వల్ల అది తీసేశారో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. దాన్ని త్వరలోనే వెండి వెనక్కి తీసుకొచ్చి వెండి అదే ప్లేస్ లో అయినా సరే, దాని పక్కనున్న ప్లేస్ లో అయినా సరే పెట్టించే బాధ్యత నేను తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే రైల్వే లైన్ విషయానికి వస్తే మేము మొన్నే గత 2 వారాల ముందే కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. అందులోని ఆనందరావు గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికి ఒకే మాట చెప్తా, నేను ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడా, ఆ రైల్వే కూటని మాత్రం నేను వినిపిస్తాను. ఎట్టి పరిస్థితులు ఆగదు. 5 సంవత్సరాల లోపల అది పూర్తవుతుంది. కానీ ఖచ్చితంగా ఎవరికి సమస్యలు ఉన్నాయో, ఎవరికి అన్యాయం జరుగుతుందో వారందరికీ న్యాయం కూడా చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను.